పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఒరే అయోమయం నిద్రపోయేవాడిని లేపొచ్చు గాని నిద్ర నటించేవాడిని లేపలేం అందుకే వాడిని పడుకొని కమలి ప్రకృతి ఎంత అందమైనదే ఆలోచిస్తే మనం దాన్ని పాడు చేయడానికే పుట్టామనిపిస్తుంది కదా నీ దారికి అడ్డు వచ్చినానన్నమాట మరి నన్ను కూడా మోటార్ కార్తో తొక్కించేస్తావా తొక్కించేస్తాను ఆ దేవర్ని ఎలాగైనా మనిషిగా మార్చి మన రఘుబాబుకి అప్పచెప్పాలనుకున్నావా లేదా అనుకున్నాం మరి అలాంటప్పుడు దేవర్ని నేనెందుకు చంపుతానే అందుకే అత్తమ్మైనా కన్న తల్లి లాంటి సత్యమ్మ అత్త నాకు తల్లి కంటే ఎంతో ఎక్కువ అందుకే అత్తని ఆ దేవరు బెదిరించాడని చెప్పగానే ఎంత భయపడ్డానో తెలుసా భయపడితే మనం ముందుకు వెళ్ళలేమే కమలి నువ్వు కూడా అమ్మ అంటే తిరుగు అప్పుడు అమ్మ ధైర్యం నీకు వంట పడుతుంది అప్పుడు ఇలా అయిన దానికి కాని దానికి భయపడకుండా ఉంటావు ఏమంటావు అయినా కమలి అన్నేళ్ళలా మన చెవులు నమ్మకూడదు అలాగని మన కళ్ళని నమ్మకూడదు ఈ రెండు కలిసి ఉంటే అంటే సోత్తా ఉంటే మనసుకు తెలుస్తుంది కాబట్టి మనసును నమ్మొచ్చు అవును ఇప్పుడు అమ్మ ఎక్కడుందే ఇంటికి వెళ్ళింది నేను ఇటు వచ్చాను కమలి అమ్మను చూస్తూ ఎవరూ అంత తొందరగా మాట అనరే అసలు మా అమ్మ మొహం చూసావా ఎంత ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుందో అది ఆవిడ చేసుకున్న పుణ్యఫలమే ఆ మొక్కల్లోని తేజస్సు అందుకే మా అయ్య అంటాడు మీ అమ్మ ఆదిశక్తి అని లక్ష్మీదేవి అట్టరూపాలు మీ అమ్మలోనే ఉన్నాయిరా అని అందుకే అంత త్వరగా ఎవరు ఏమనలేరు అసలు ఈ నేను కనుక్కుంటలే అమ్మయ్యా ఇందాక నుంచి నాలో నేను ఎంత సతమతమయ్యానో తెలుసా ఎందుకే ఈ మాట నీకు చెప్దామా వద్దా అని ఒకవేళ నీకు చెప్తే నువ్వు ఏమంటావో అని భయం చెప్పకపోతే అత్తకి ఏం జరుగుతుందో అని భయం అందుకే చెప్పాలా వద్దా అని నాలో నేను ఎంత కొట్టుమిట్టాడనో పిచ్చి కమలే ఈ లచ్చన్న ఆవేశపరుడు కదే ఆలోచన పరుడు దుందుడుగ్గా ఎప్పుడు ఏ పని చేయడు ఏదైనా ఎంతో ఆలోచిస్తే గాని లచ్చన చేయడు ఓహో అందుకేనా మన పెళ్లి గురించి అంతగా ఆలోచిస్తున్నా
మిస్టర్ దేవరా, రవి ఏంటా పిలుపు? ఏ దుర్మార్గపు దేవరా అని పిలవలేదనా? నీచ నికృష్ట దేవరా అని పిలవలేదనా? మిస్టర్ దేవరా అని మర్యాదగా పిలిచానని కోపంగా ఉందా దేవర గారు? రవి, అసలు మీకేం కావాలి? ఎందుకు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా బతుకుతున్న వారి జీవితాల్లో అలజడి రేపుతున్నారు? ఎందుకు ఎందుకు? అలజడి రేపుతున్నది నేను కాదు రవి, వాళ్ళు నా గుండెల్లో అలజడి రేపుతూ నాకు అనుక్షణం నిద్ర లేకుండా చేస్తున్నారు. మీకు నిద్ర లేకుండా చేస్తుంది వాళ్ళు కాదు, మీ గతం. ఎస్, మీ గతం. మీ పక్కలో బల్లెల్లా తయారయ్యి మీ గుండెల్లో గుబులు పుట్టించి మీకు నిద్ర లేకుండా చేస్తోంది. దానికి మీరు వాళ్ళు కారణం అంటున్నారు. మంచి మనుషుల్ని చిత్రవధ చేస్తున్నారు, అంతే. నా గతం, నా స్వగతం ఇవన్నీ నాకు సంబంధించినవి. వాటిని నేను తిరిగి పొందలేను, కాదని చెరిపేసుకోలేను. అటువంటప్పుడు గతం గతం అంటూ నువ్వెందుకయ్యా ఇదైపోతున్నావు? మనిషిని కాబట్టి, మానవత్వం అనే పాలతో నా తల్లి నన్ను పెంచింది కాబట్టి. ఇది వరకు మనం తప్పులు చేశామా, దానివల్ల ఎవరు ఎలా నష్టపోయారో అని మనం వెనక్కి తిరిగి బేరీజు వేసుకోవాలి. కాబట్టి గతం తవ్వుకోమంటావా? రవి, నాకైనా నీకైనా గతం గతమే. వీలైనంత వరకు తలుచుకోకపోవటమే మంచిది. కాదని తవ్వుకుంటే దొరికేవి ఎముకలు, మిగిలేది బూడిద. నిజమే, శ్మశానం లాంటి గతం ఉంటే అవే దొరుకుతాయి. మరి నీ గతం బంగారు గనులైతే అంతా మంచి బంగారమే. వీలైనంత వరకు జరిగినవి తలుచుకోకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే దానివల్ల మనం కొత్తగా నేర్చుకోబోయేది ఏమీ ఉండదు. అవునా? మరి ఎప్పుడో జరిగిన పురాణాలను సత్యయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అంటూ అప్పటి వారు ఎలా ఉండేవారో, ఏమేమి చేశారో అని ఈ కలియుగంలో ఎందుకు చెప్పుకుంటున్నాం? గుప్తుల యుగం స్వర్ణయుగం అని, శ్రీకృష్ణ దేవరాయల్ని ఈనాటికి మంచి మహారాజు, ఆంధ్ర భోజుడు అని ఎందుకు కీర్తించుకుంటున్నాం? అఫ్కోర్స్ త్రేతాయుగంలో రావణుడు అనే రాక్షసుడు ఉన్నాడని, ద్వాపర యుగంలో కంసుడు, దుర్యోధనుడు వంటి దుష్టులున్నారని తెలుసుకున్నాం. ఇవన్నీ గతాన్ని తవ్వి తెలుసుకున్నవే. దానివల్ల ఏం జరిగింది? ప్రయోజనం ఏంటి? మీకు తెలిసింది అంతే. తెలియంది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక సామాన్య మానవుడు దేవుళ్ళ ఎలా పూజించబడ్డాడో శ్రీరాముణ్ణి చూసి నేర్చుకున్నాం. ఒక ప్రజా కంటకుడు ఎలా ఉండకూడదో రావణుడు వంటి రాక్షసుడిని చూసి నేర్చుకున్నాం. పరిపాలనా దక్షతల్ని గుప్తుల నుంచి, శ్రీకృష్ణ దేవరాయల నుంచి నేర్చుకున్నాం. కౌటిల్యుడి అర్థశాస్త్రాన్ని, మన ధర్మశాస్త్రాన్ని మన విధి విధానాల్లో అమలు చేస్తున్నాం. ఇదంతా వర్తమానం నుంచి గ్రహించింది కాదు, గతం నుంచి నేర్చుకున్నది. మన భవిష్యత్తుకు ఉపయోగపడేది అదే. కానీ నా గతం వల్ల ఎవరికి ఉపయోగం? కానీ నా గతం వల్ల ఎవరికి ఉపయోగం? నీ వల్ల నష్టపోయిన వాళ్లకు ఉపయోగం. నీ వల్ల కష్టాలు పాలైన వారికి ఉపయోగం. నువ్వు గతంలో చేసిన నేరాలు, అన్యాయాలకు బలైపోయిన వారు, తమ తల్లిదండ్రుల్ని కోల్పోయిన వారికి తమ వారెవరో తెలుసుకోవటం వారికెంతో ఉపయోగం. కాదంటారా దేవరా? కావచ్చు. వారు తెలుసుకున్న గతం నా భవిష్యత్తుకు అడ్డొస్తుంది అనుకుంటే నువ్వన్న వర్తమానంలో నేను ఏం చేయటానికైనా వెనుకాడను. నేను చెప్తున్నది అదే. మన వలన అంటే మీ వలన ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళకి న్యాయం జరిగే వరకు నేను దేనికి వెనకాడను.
అమ్మా ఎందుకు బాధపడుతున్నా? ఏం లేదు. నాకు తెలుసమ్మా, తమ తల్లి ఎందుకు బాధపడతాందో చెప్పకపోయినా చుట్టులోని ప్రతి ప్యానికి తెలుస్తుందమ్మా. తండ్రి బాధ మాత్రం తనంతట తానుగా బిడ్డలకు చెప్పాలమ్మా. ఎందుకంటే ఏ ప్యాన్ అయినా తల్లి చేతిలోంచి వేరుపడ్డ రూపం లాంటిది. అందుకే అంటారు తల్లి నిజం, తండ్రి నమ్మకం అని. కానీ మా నమ్మకాన్ని వమ్ముసేయటం నీకెట్టం లేదు. ఎందుకంటే మాకు మీ ఇద్దరూ నమ్మకమే కాబట్టి. అంటే మేము మీ తల్లిదండ్రులు అన్నది అబద్ధం అంటావా? అబద్ధం అనను, కానీ నిజం కాదంటాను. అదేంటి, రెండు ఒకటే కదా? కాదు, మీ ఇద్దరు మమ్మల్ని మీ సొంత బిడ్డల కంటే ప్రేమగా చూసుకున్నారు. అది అబద్ధం కాదు. కానీ కానీ మీరే మా తల్లిదండ్రులు అన్నది నిజం కాదు, అవునా? కొంత నిజం, కొంత అబద్ధం. అదేంటమ్మా? మీకు తెలిసింది అబద్ధం, మాకు తెలిసింది నిజం. లచ్చు, మీకు తెలిసింది అబద్ధం, మాకు తెలిసింది నిజం. లచ్చు, చూసావా అబద్ధానికి నిజానికి ఎంత చుట్టరికం ఉందో? అవును, ఆ రెండింటికి దూర బంధువే నేరం. ఆ నేరం గురించి అదే ఆ నేరం చేసిన వాళ్ళ గురించే నిన్ను అడుగుదాం అనుకున్నాను. కానీ కానీ అతను ఎవరు అన్నదే కదా నీ ప్రశ్న? తెలుసమ్మా, ఆ నాగదేవర. కానీ ఆ నాగదేవరకే మనకి ఉన్న సంబంధం ఏంటో తెలవట్లేదు. ఆయన భయపెడితే భయపడిపోయేంత పిరుకోలేం కాదు. అయినా నువ్వు అయ్యా ఎందుకు భయపడుతున్నారో తెలవట్లేదు. అందుకే అన్నిసార్లు అడుగుతున్నాను. ఏ, నీకు తెలీదా? లేక మా ద్వారా నీకు తెలిసిన విషయం నిర్ధారించుకుందావనా? తెలుసు, కానీ యథమిద్దంగా తెలవదు. సరే, ఈ విషయం ఇక నేను సాగదీదలుచుకోలేదు. నిన్ను ఆ దేవర బెదిరించాడని కమలి చెప్పింది. ఆ విషయం వినగానే ఆవేశంతో ఆడంతు చూద్దాం అనుకున్నాను. అంతలోనే తమాయించుకున్నాను. అయినా ఆ దేవర నిన్ను బెదిరించడం వరకు నేను చేయగలడని, అంతక మించి ఇంకేం చేసినా ఆడిని నేను క్షమించినా రాజమయ్య క్షమించడని నాకంటే అతనికే బాగా తెలుసు. అందుకే నాకు నేనే సర్ది చెప్పుకుని అతన్నేమి చేయకుండా వదిలేశాను. కమిలి కూడా ఆశ్చర్యపోయినది. అమ్మా, నేను చేసిన తప్ప? నువ్వు వదిలేసినా తప్పు కాదయ్యా. ఎందుకంటే అన్నిటినీ ఎంతో నిశితంగా పరిశీలించి గాని ఏ నిర్ణయం తీసుకోవు. అందుకని నువ్వు చేసే ఏ పనిని నేను మీ అయ్య కానీ ఎప్పుడూ అడ్డుకోలేదు, అటు చెప్పం కూడా. నీకెలా చెయ్యాలనిపిస్తే అలా చేయటమే. నిజమేనమ్మా. అందుకే నేను ఏ చెడ్డ పని ఆవేశంతోనో కచ్చతోనో చేయటం లేదు. ఏదేమైనా ఆ దేవరతో కొత్త జాగ్రత్తగా ఉండమ్మా. నీ జాగ్రత్త కోసమే మేము జాగ్రత్తగా ఉంటున్నది. Yele
అమ్మా. ఎవరు? ఓ రవి బాబా, అసలు రావడమే మానేసావేంది? రారా కూర్చుందు గాని. లచ్చన్న బయటికి వెళ్ళినాడు, వచ్చేత్తూనే ఉండుంటాడు. ఉండు, నీకు తాగడానికి ఏదైనా తీసుకొస్తాను. వద్దమ్మా, నన్ను క్షమించమ్మా. అదేంటి బాబు అట్టా అంటున్నావు? నువ్వు నాకు తల్లితో సమానం, ఒక రకంగా తల్లి కంటే ఎక్కువ. ఎందుకంటే నా తండ్రి చేసిన దుర్మార్గాల్లో ఎక్కువగా నష్టపోయింది నువ్వే. ఎవరు చెప్పినా చెప్పకపోయినా జరిగిందేంటో నేను ఊహించగలను. ఏ తల్లి పడని మానసిక శోభ నువ్వు పడ్డావు. అంతకంటే నువ్వు చేసిన త్యాగం నిజంగా. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు బాబు. అర్థం కాక కాదు, విషయం బయట పడకూడదని మీరు ఎంతగానో తాపత్రయపడుతున్నారు. తెలుసో తెలియకో నేను ఈ అడవికొచ్చాను. లచ్చన్న లాంటి మంచి మనసున్న వారితో కలిశాను. నన్ను కూడా లచ్చన్నతో సమానంగా ఒక కొడుకులా చూసుకున్నావు. మీ అభిమానం, ఆప్యాయత, అనురాగాల ముందు నేనన్నీ మర్చిపోయి ఇక్కడే మీ మధ్యనే ఉండిపోవాలనుకున్నాను. కానీ నా కన్న తండ్రే నాకు మనశ్శాంతి లేకుండా చేశాడు. అంతేకాదు, నా వాళ్ళనుకున్న మీ మీద కూడా దౌర్జన్యం చేస్తున్నాడని తెలిసింది. నా తండ్రి దగ్గరికి వెళ్ళి గొడవ పడ్డాను. ఎందుకు బాబు మీరు గొడవ పడకండి. విషయాన్ని మరింత పెంచితే మీ తండ్రి మమ్మల్ని మరింత శత్రువులా చూస్తాడు. అందుకే అతని దగ్గర మీ పేరు అస్సలు ఎత్తం బాబు. లేదమ్మా, మీ పేరు చెప్పలేదు. కనీసం మిమ్మల్ని ఎందుకు బెదిరించాడో అని కూడా అడగలేదు. అతను ఏం కోరుకుంటున్నాడో, అసలు తన గతం గురించి అతను ఎందుకు భయపడుతున్నాడో అనే అడిగాను. వద్దు బాబు, అసలు ఆ గతం తలుసుకోవడం మాకెవరికి ఇష్టం లేదు. దానివల్ల మా బాధలు మరింత పెరుగుతాయే కాని తగ్గవు. తెలుసో తెలియకో అప్పట్లో ఇచ్చిన మాట కోసం నేను రాజమయ్య ఎంత బాధపడ్డామో, ఎన్ని కట్టాలు పడ్డామో ఆ భగవంతుడికే తెలుసు. ఒక తల్లిగా నేను న్యాయం చేశానో అన్యాయం చేశానో నాకు తెలీదు. నా బిడ్డను మాత్రం కష్టపెట్టాను. ఎవరు క్షమించినా క్షమించకపోయినా నా బిడ్డ మనసు నన్ను తప్పకుండా క్షమిస్తుందని నాకు తెలుసు. అదేంటమ్మా అలా అంటావు? క్షమించే స్థానంలోనూ ఆశీర్వదించే స్థానంలోనూ ఉన్న మీ ఇద్దరు సాక్షాత్తు ఆది దంపతులు. మీరు తెలిసే కాదు, తెలియకుండా కూడా ఏ తప్పు చేయరు. అది నాకు తెలుసు. అటువంటి మంచి మనసున్న అమ్మని ఏ బిడ్డైనా ఎందుకు కోపగించుకోవాలి? మీ గతాన్ని గుర్తు చేసి మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. నా తండ్రి చేసిన పనికి నా తరఫున ఆయన్ని క్షమించండి. అవసరం అనుకుంటే నన్ను శిక్షించండి. వస్తానమ్మా. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే